అయితే ఆర్జీవి గారి బ్రాండ్ అంటే ఆ ఇమేజ్ వద్దు అనుకున్నప్పటికీ కూడా ఇమేజ్ కనిపిస్తూనే ఉంటుంది ప్రతి డైరెక్ట్. బట్ అంటే ఈ రోల్ విషయంలో చూస్తే ఒక సైకో ఎప్పుడు కూడా సైకోలా కనిపించడు ఫస్ట్ థింగ్. అది మనం చాలా వరకు మొన్న కుక్కర్లో ఉడకబెట్టిన సీన్ ఆ వ్యక్తిని చూసినప్పుడు కూడా పోలీసులే షాక్ అయ్యారంటే ఇతను నార్మల్గా ఉన్నాడు, ఇతను ఏంటి ఇట్లా చేశాడు అని చెప్పి. బట్ ప్రతి ఫ్రేమ్లో కూడా అతను సైకోయిజం కనిపిస్తుంది. సో దీనికి ఏమంటారు? సైకోలు బేసికల్లీ సైకోల్లా కనిపించరు కదా. యాక్చువల్గా మీరు ట్రైలర్ చూస్తుంటే కాంట్రాస్ట్ ఇమేజెస్ ఉంటాయండి. వెన్ యూ వాస్ టాకింగ్ టు హర్ క్యాజువల్గా మాట్లాడతాడు, హాయ్ మెసేజెస్ అన్ని మెసేజెస్ మొహం కనపడదు కాబట్టి వీఆర్ థింకింగ్ నార్మల్ మనిషి. సో ట్రైలర్ ఎలా కట్ చేసామంటే కాంట్రాస్ట్గా ఎనీ హాయ్ క్యాన్ లీడ్ టు ఎనీథింగ్. ఒక హాయ్ మెసేజ్ వెనక వాడి ఇంటెన్షన్ కూడా కనపడదు కాబట్టి వీఆర్ షోయింగ్ బ్యాక్ సైడ్ ఏం జరగచ్చు అని. సో ఈ ట్రైలర్లో మీకు అది ఒకటే కనిపిస్తుందంటే అది ఇంటెన్స్గా ఉంది కాబట్టి అది మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్ దెర్ ఆర్ నార్మల్ ఇమేజెస్ ఆల్సో. ఫస్ట్ ఇమేజ్ వచ్చి దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఈచ్ చాలా నార్మల్గా ఉంటాడు అప్పుడు. సో అలాంటివి జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ అంతే. సో అంటే వర్మ గారు రేప్ జరిగినప్పుడు కావచ్చు వాళ్ళ డ్రెస్సింగ్కి సంబంధం ఉండదు అని పర్సనల్గా మీరేం చెప్తారు? వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటారా వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఇలాంటి సీన్స్? ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాస్ ఆఫ్ ది ల్యాండ్ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు ప్రతి వాళ్ళకున్న ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం మీకు ఒక దీపికా పడుకోన్ గారు చేశారు ఇట్స్ మై చాయిస్ అని. అంటే తను ఏం వేసుకోవాలో ఎలా ఉండాలో మగవాడికి ఎంత స్వేచ్ఛ ఉందో అంతే ఆడవారికి కూడా ఉండాలి. సో దట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. యా వర్మ గారు సార్, ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ సబ్జెక్ట్ మీద నాకు జీరో నాలెడ్జ్ ఉంది. అంటే 24 గంటలు సార్ మీరు మొబైల్ మీద ఎక్కువ ఉంటారు, అంటే అందరం ఉంటున్నాం కాబట్టి. అప్పుడు గతంలో మిమ్మల్ని ఎవరు అడగలేదా దీనికి ప్రమోట్ చేయమని బెట్టింగ్ యాప్స్ని? నో, నన్ను ఇప్పుడు ఎవరు అడగలేదు. అంటే నా కైండ్ ఆఫ్ నేచర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది అడ్వర్టైజ్ చేయలేదు ఇంతవరకు. బెట్టింగ్ యాప్ అని కాదు, నేను నా ట్విట్టర్ని కానీ సోషల్ మీడియాని కానీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి నేను ఎప్పుడు వాడలేదు. ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ప్రోడక్ట్ చేస్తారు సార్ మీరు మిమ్మల్ని వెయిట్ చేయాలనుకుంటే? అంటే ఇప్పుడు నాకు ఇష్టం వచ్చిన అంటే మేబీ వాట్ ఐ క్యాన్ కనెక్ట్. అది కాకుండా ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్లో నాకు తెలిసినంతవరకు నేను గమనించింది ఇప్పుడు అది లీగల్లా కాదని ఎవరికైనా తెలిసే తెలియదో కూడా తెలియదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ దగ్గరికి వచ్చి నా బట్టలు ప్రమోట్ చేయండి, లేకపోతే నా సినిమా ట్వీట్ పెట్టండి, లేకపోతే ఏదో ఇలాంటి రకరకాలు అడుగుతారు సెలబ్రిటీని. కానీ సెలబ్రిటీకి ఎలా తెలుస్తుంది అసలు అది కరెక్టా కాదా అని? ఆ నాలెడ్జ్ ఉంది అని ఎలా ప్రీసపోజ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే నాగార్జున ఏదో కళ్యాణ్ గోల్డ్ చేస్తారు. ఆ గోల్డ్ కరెక్టా కాదని నాలుగేళ్ళ తెలుస్తుంది. సో దట్ ఈస్ ఎ సెపరేట్ దిస్ థింగ్. సో ఆ క్లారిటీ అనేది ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ గివ్. ఇలా చేస్తే తప్పు అని అది ఎడ్యుకేట్ చేయకుండా గముక్కున ఒక ఐడియా వచ్చేసి ఎన్ఫోర్స్ చేయటం అనేది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. బతికితే చాలా మంది వర్మలా బతకాలని చాలా మంది అనుకుంటారు, అంటే విన్నాం కూడా. మీరు డైలీ యూసేజ్లో ఏ బ్రాండ్కి అయితే చేయగలుగుతారు ఒక ప్రమోట్ చేయమంటే? మనం డైలీ యూజ్ చేసే దాంట్లో నేనా మేబీ ఓడ్కా సార్. ఓడ్కా అంటే ఇందాక నాగేంద్ర కుమార్ గారు చెప్పినట్టుగా టీ ప్రమోట్ చేయండి. టీ ఎందుకంటే నాకు టీ ఎందుకంటే ఫర్ సమ్ రీజన్ నాకు ఇష్టం లేదు. ఇందాక నాగేంద్ర కుమార్ గారు చాలాసేపు మాట్లాడారు, సమాజానికి ఏదో చేయాలని వర్మ ఈ సినిమా తీశారన్నట్టుగా మాకు అర్థమైంది. అంటే ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వదలిచారు ఈ సినిమాతో? ప్రతి సినిమాలో కూడా మీరు తీసుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఎంతో కొంత మెసేజ్ అనేది ఉంటుంది. అది ఎంత స్ట్రాంగ్గా మీరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, రుద్దారా లేకపోతే ఒక సటిల్గా చెప్పారా అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి మాత్రం 100% మెసేజ్ అనే మాట వాడను. బట్ ఇట్ విల్ అలర్ట్ ద పీపుల్. ఇది చూసిన వాళ్ళు రేపు పొద్దున్న ఒక అమ్మాయికి ఇలాగా మన సత్యాలాగా ఎవరైనా మెసేజ్ ఇస్తే అమ్మాయి ఒకవేళ ఈ సినిమా చూస్తుంటే ఎంతో కొంత చిన్న జాగ్రత్త పడటానికి అవకాశం ఉందని నా ఇంటెన్షన్. సో యా.